ఆ సాక్ష్యం ఏంటంటే లోకానుసారంగా తిరగడం, లోకానుసారంగా అలవాట్లకు బానిస కావడం, లోకానుసారంగా స్నేహం చేయడం. అలాంటి టైంలో మా మామగారు దహించగ్ని మినిస్ట్రీలో థామస్ డాడీకి ట్రైనింగ్ ఇప్పించారు. అర్హత లేని నన్ను ప్రభు సన్నిధిలో ఆ రోజే మా మామ రూపంలో దేవుడు నా జీవితాన్ని మార్చారు. ఆ జీవితం అలా కంటిన్యూ అవుతుండగా అక్కడి నుంచి వచ్చి ప్రభు సేవలో బాగున్నా. కొంతమంది శోధనలు వస్తాయి, నువ్వు తట్టుకుంటావా అని అన్నారు. తట్టుకుంటా అని చెప్పా. కానీ ఒకానొక టైంలో ఆ శోధనలే నన్ను లోపరుచుకొని పడగొట్టేసి నా ఆత్మీయ తండ్రి ఎంతో ప్రయాసంతో నన్ను అక్కడ తొలకపోయి నా స్థితిని మార్చిండు కదా. దేవుడి కాడ నమ్మకంగా లేకపోయా, నా తండ్రి దగ్గర నమ్మకంగా లేకపోయా, వాళ్ళిద్దరికి అవమానం తెచ్చుకుని లోకానుసారంగా మళ్ళీ జీవించాను. ఎన్నోసార్లు చెప్తున్నా మా మామ, నువ్వు ఇలా ఉండరా, అలా ఉండరా, దేవుని నమ్ముకో, దేవుని ఆశ్రయించరా, మనుషులు ఎవరు సహాయం చేయలేరు, దేవుని పాదాలు పట్టుకొని దేవుడు దేవుడు సాయం చేసి నిన్న ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాడు. కానీ అలాంటి మనిషిని నేను ఒకనొక టైంలో అర్థం చేసుకున్నా. ఇవాళ ఆయన దగ్గర ఆయన నన్ను చూసుకుంటున్నాడు, దేవుడు ఆయనను చూసుకుంటున్నాడు. ఆయన ద్వారా ఒక ఉన్నత స్థానంలో నన్ను పెట్టాడు. ఆయన నామానికి మహిమ కలుగున్నాడు. ఎందరో వస్తారండి, దేవుడు ప్రేమ విడిచిపెట్టి లోకం ప్రేమను చూసా. లోకంలో ఇవ్వలేదు ప్రేమ, కానీ ఎప్పుడైతే మళ్ళీ దేవుని ఆశ్రయించానో ఆయన కరముని చాపనే చేయాలనంటూ పట్టుకొని నడిపిస్తుంటే నాళ్ళు కోల్పోయిన ప్రేమను విడిచిపెట్టాను అని అనిపిస్తుంది. చెప్పారండి, నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తండ్రి చెప్పారు, వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో పెడితే వాళ్ళనే ఎత్తిపట్టి మాట్లాడారు. స్థానంలో నన్ను పెట్టారు, కానీ వాళ్ళనే దూషించారు. దేవుడు ఒక స్థానంలో పెట్టాడు, నువ్వు ఇక్కడనే వదిలేశాను, కానీ దేవుని మాటను అతిక్రమించాను. దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ లోకానుసారంలోకి వెళ్ళిపోయాం. అదే స్నేహాల్లో, అదే అలవాట్లు, అదే చెడు స్నేహాల్లో. కానీ నేను విడిచిన ఆ తండ్రి నన్ను విడవలేదు. నేను ఆయన మీద ప్రేమ చూపించకపోయినా ఆయన నా మీద ఎల్లప్పుడూ ప్రేమ చూపించేవాడు. అదే ప్రేమ మరలా ఆయన సన్నిధికి తీసుకొచ్చింది, మరలా ఆయన పనిని అప్పగించింది.
బతుకుతో ఒక్క రోజు ఆయన కోసమే బతకాలని ఒక ఆశ తీర్మానం చేసుకున్నాం. ఆ విశ్వాసాన్ని బట్టే ఆయనను విడిచిపెట్టి మరలా నేను ఆ తప్పు చేయను. ఆ దేవుని తర్వాత ఎక్కువ ప్రేమించిన వ్యక్తి ఏందంటే నా ఆత్మీయ తండ్రి. ఇంకా ఆయనను ఎప్పుడు ఒక్క మాట కూడా నేను ఇప్పుడే తీర్మానించుకుంటున్నా. ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చింది. వాళ్ళిద్దరి కాన్ఫిడెన్స్ కాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరికి హృదయపూర్వకంగా క్షమించమని అడుగుచున్నారు. ఇక మీదట మిమ్మల్ని ఒక్క మాట అనేది ఉండదు. బతుకుతా ఆయన కోసం ఒక రోజు కానీ ఆయన నడకలో నేను నడుస్తాను. ఆయన చూపించిన ప్రేమ నాకు చాలు. ఏ మనుషులు చూపించే ప్రేమ నాకు అవసరం. ఆయనే నా జీవితం. బతుకుతే ఆయన కోసమే బతుకుతా, చేస్తే ఆయన కోసమే చేస్తా. ఈ యొక్క కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆయన నాకు ఈ యొక్క అవకాశం